మన భారతావని పవిత్ర జనని, ధన్యజీవని. ఎందరో సత్యశోధకులకు, మార్గదర్శకులకు ఇది నెలవు. సమస్త లోకానికి శాంతి కలగాలని ఆకాంక్షించే సద్భావనలకు ఇది కొలువు. ఎందరో గురువులు, మరెందరో దార్శనికులు, ఇంకెందరో పథనిర్దేశకులతో మన దివ్యధాత్రి సుసంపన్నమయ్యింది. ఎలాంటి ప్రచారాలకు, ఆర్భాటాలకు తావు లేకుండా ఆధ్యాత్మిక సాధనే పరమావధిగా భావిస్తూ ఎందరో గురువులు, ఆచార్యులు ఈ దేశాన్ని ఉద్ధరించారు. మానవ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ చాలామంది ఋషిపుంగవులు, యోగులు గుర్తింపు లేనివారిగా మిగిలిపోతారు. ఆధ్యాత్మిక చరిత్రలో వీరి యశస్సు నిరుపమానం. ఐహిక ప్రయోజనాల కన్నా ఆధ్యాత్మిక సాధనకి వీరు అధికంగా ప్రాముఖ్యాన్నిస్తారు. విశ్వశక్తి సాంగత్యంలో సదా సంలీనమై ఉంటారు. ఆ కోవకు చెందిన గురు శిఖామణి బళ్ళారి సమీపంలోని అల్లీపుర మహాదేవ తాతయ్య. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురుభక్తిదాభ్యా అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురుభక్తిదాభ్యా వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యా నమో నమః శ్రీ గురుపాదుకాభ్యా. బళ్ళారి జిల్లా నైసర్గికంగా ఎంతో ఖ్యాతిగాంచింది. సహజ వనరుల సిరులతో ఈ ప్రాంతం శోభిల్లుతుంది. ఎందరో యోగుల్ని, సాధుపుంగవుల్ని కన్న ధన్యభూమి ఇది. మరెందరో యోగులకు, సాధకులకు ఇది దివ్య తపోభూమి. విశ్వకళ్యాణమూర్తులు తమ తేజోమయ దర్శనంతో బళ్ళారి సీమని భవ్యంగా వెలుగొందేలా చేశారు. మలెనాడు ప్రాంతానికి చెందిన మహాదేవ తాతయ్య బళ్ళారి సమీపంలోని అల్లీపుర గ్రామానికి వచ్చి ఇక్కడే దివ్యయోగిగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అల్లీపుర క్షేత్రంలో విరాజిల్లుతూ లోక కళ్యాణం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః. బళ్ళారి శివయోగిగా ఖ్యాతిగాంచిన మహాదేవ తాత అనుపమ యోగి. పూజ్యశ్రీ శివయోగిగా, సద్గురువులుగా మానవాళికి ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించిన మహితాత్ముడిగా ఆయన ప్రసిద్ధులు. ఆధ్యాత్మిక విలువలు, మానవీయ విలువలు కలగలిసిన సద్గురువుగా, శివయోగిగా నేటికి ఆయన కీర్తి ధవళకాంతుల్ని ప్రసరింపచేస్తోంది. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వాక్పాణిపాదం న చోపస్థపాయుః. బళ్ళారి శివయోగి అల్లీపుర మహాదేవ తాత ఆధ్యాత్మిక దారిదీపంగా ప్రకాశించారు. మారయ్యస్వామి, మహాదేవమ్మ అనే దంపతులకు శివప్రసాదంగా జన్మించారు. ఆయన బాల్యం నంజనగూడులో గడిచింది. తన 6వ ఏట ఆయన తన తల్లిదండ్రుల్ని కోల్పోయారు. ఆయన పెద్దన్నయ్య మహాదేవయ్య మహదేవను నంజనగూడికి తీసుకువచ్చారు. తన మేనమామ సంరక్షణలో ఉంటూ అక్కడే తన బాల్యాన్ని గడిపారు. ఆయన దగ్గరే విద్యాభ్యాసం చేశారు. కొన్నాళ్లకు పాఠశాలలో చేరి తన కుశాగ్ర బుద్ధితో ఉపాధ్యాయుల్ని మెప్పించారు. ఎవరితో ఏమీ మాట్లాడకుండా పాఠశాలలో నిశ్శబ్దంగా ఉంటూ పాఠాల్ని ఆకలింపు చేసుకునే ప్రజ్ఞ ఆ బాలుడికి ఉండేది. బాల్యం నుంచి శివభక్తిని ప్రదర్శించే మహాదేవుడు మట్టిని మంత్రించి ఇచ్చినా అది ఔషధంగా పనిచేసేది.
ఊరి చివర ఉన్న శివాలయంలోనే ఎక్కువ సమయం గడుపుతూ శివార్చనలోనే సదా కాలక్షేపం చేసేవాడు. శివుణ్ణి పూజించిన భస్మాన్ని అందరికీ శివప్రసాదంగా అందించేవాడు. ఆ భస్మం వల్ల ఎన్నో వ్యాధులు నయమై శారీరక మానసిక స్వస్థత చేకూరిందని గ్రామ ప్రజలు విశ్వసించేవారు. మహాదేవ తాతయ్య అతీంద్రియ శక్తుల్ని ఆధ్యాత్మిక సాధన ద్వారా సొంతం చేసుకున్నారని ప్రజల విశ్వాసం. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలతో పాటు అమెరికా, ఇటలీ, జర్మనీ, టిబెట్, చైనా, రష్యా, అరబ్ దేశాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. వసుధైక కుటుంబ భావనని, విశ్వశ్రేయో భావనను ఆయన చాటి చెప్పారు. సమస్త సృష్టిలో భగవంతుడు ఒక్కడే అత్యంత శక్తిమంతుడని, ఆ శక్తికి చిహ్నమే ఈ చరాచర జగత్తు అని ఆయన పేర్కొన్నారు. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् అల్లీపుర మహదేవ తాత మార్మిక వ్యక్తి. వారి పూర్తి జీవనకాలం గురించి వారి సమకాలికులకు కూడా అంతగా ఏమీ తెలియదు. శ్రీలంక, రష్యా, జపాన్ వంటి దేశాలలో ఆయన పర్యటించారు. అయినా ఆయన ఎప్పుడూ తన పర్యటన వివరాలను, అక్కడ ప్రదర్శించిన మహిమల గురించి ఎవరితోనూ ప్రస్తావించలేదు. మహాదేవ తాతకి వాక్శుద్ధి ఉండేది. ఆయన పలుకులు అక్షరాలా నిజమయ్యేవని చెబుతారు. ఆయన మాట్లాడేది తక్కువ. అయినా ఆయన ఏదైనా మాట్లాడి అనుగ్రహ భాషణం చేస్తే ఆ మాటలన్నీ నిజమయ్యేవి. మహాదేవ తాత తన తోటి ఆధ్యాత్మిక ధార్మికవేత్తలతో ముచ్చటించేవారు. కంతెమాదన కొండపై నంజుండాచార్యులు మహాదేవతాతకి హఠయోగాన్ని పరిచయం చేశారు. ఆయన వారణాసిలో సంస్కృత అధ్యయనంలో శిరోమణి పురస్కారాన్ని అందుకున్నారు. ధార్మిక చర్చలలో, శాస్త్రగోష్ఠులలో, పండిత సభలలో ఎందరో పండితుల్ని తన వాదనతో, చర్చతో మెప్పించగలిగారు. అయినా మహాదేవతాత ఎక్కడా అహంకారాన్ని ప్రదర్శించకుండా తనకేమీ తెలియదన్నట్లుగానే ఉండేవారు. తనని తాను అవిద్యావంతుడిగా వ్యక్తం చేసుకోవడానికే ఆయన ఇష్టపడేవారు. మహాదేవతాత ప్రసంగ ధోరణి కథల సమ్మిళితంగా ఉండేది. చిన్న చిన్న కథల్ని ఉదహరిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవారు. సరళ సుందరంగా, సుబోధకంగా ఆయన ప్రవచనాలు ఆకట్టుకునేవి. ప్రజలలో మానసికమైన మార్పు వచ్చినప్పుడే సామాజికంగా మార్పు ప్రకటితమవుతుంది. ప్రజా జీవితంలోని ద్వంద్వ ప్రమాణాల్ని ఆయన నిరసించారు. వ్యక్తులు స్వచ్ఛస్ఫటికంగా, నిర్మల మనస్కులై ఉన్నప్పుడే వారిలో ఆధ్యాత్మిక శక్తి అభివ్యక్తమవుతుందని మహాదేవతాత పేర్కొన్నారు. మహాదేవతాత జీవితం ఎంతో విలక్షణం. వారి జీవన గమనం ఎంతో చోద్యంగా అనిపిస్తుంది. తన 9 సంవత్సరాల వయసులో ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చిన శివయోగి అల్లీపుర మహాదేవతాత. జీవనం పూర్తిగా ధార్మిక చింతనకే అంకితం. ఆయన 300 సంవత్సరాలకు పైగా జీవించారని చెబుతారు. కానీ ఇందులో నిజానిజాలు ఎవరికీ తెలియదు. ఇప్పటికీ ఆయన ఎంతకాలం జీవించారో ఎవరికీ అంతుపట్టని రహస్యం. నంజుండ గురువు దగ్గర ఆధ్యాత్మిక జీవిత పాఠాల్ని నేర్చుకున్నారు. దేవనూరు గురువు మల్లేశ్వర స్వామి దగ్గర మంత్రదీక్ష స్వీకరించారు.
తన శిష్యుడైన హనుమంతప్ప కారణంగా కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్లోని ఆదోనిలో కూడా ఆయన నివాసమున్నారు. మహాదేవ తాతయ్యకి పిల్లులంటే ఎంతో ఇష్టం. వాటిని చేరదీసి ఎంతో ఆప్యాయంగా పెంచుకునేవారు. అలాగే కుక్కల్ని ఆయన ఎంతగానో ఆదరించేవారు. ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసపాత్రమైన జీవులుగా భగవంతుడు శునకాల్ని సృష్టించాడని, వాటి పట్ల ప్రత్యేక అభిమానాన్ని మహాదేవ తాతయ్య ప్రకటించారు. ఇప్పటికీ మహాదేవ ఆశ్రమంలో కుక్కలు, పిల్లులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 మఠాలలో నిత్యం మహాదేవ తాతయ్య ఆరాధనలు కొనసాగుతాయి. చన్నన గౌడర్ ట్రస్ట్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు. 2011 సంవత్సరంలో మఠం పునర్నిర్మాణం జరిగింది. మఠంలో మొత్తం 63 శివలింగాకృతులు ఉంటాయి. ఈ శివలింగాలు మహాదేవ తాతయ్య ప్రధాన శిష్యుల సంఖ్యకు ప్రతీకలుగా చెబుతారు. మఠం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి సదుపాయాల్ని కల్పిస్తున్నారు. ఇక్కడ ఆధునిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య, ఆత్మాశ్రయ విద్యను విద్యార్థులకు నేర్పిస్తారు. బళ్ళారి అల్లీపుర శివయోగి తాతయ్య ఆశ్రమంలో ప్రతి నెల అమావాస్య తిథి నాడు విశేష ఆరాధనలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో మహాదేవతాత జాతర నిర్వహిస్తారు. శివయోగి స్వామికి కర్ణాటకలోనే కాదు, తమిళనాడు వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. తాతయ్య ఆశీర్వాదం, అనుగ్రహం స్వీకరించడానికి భక్తులు తరలివస్తుంటారు. మహాదేవ తాతయ్య నేపాల్, కాశ్మీర్లలోని హిమాలయ ప్రాంతాల్లో దాదాపు 12 సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక సాధన చేశారు. మైసూర్ రాజు మహారాజా ముమ్మడి కృష్ణరాజు వడయార్ ఆర్థిక సహకారంతో మహాదేవస్వామి కాశీయాత్ర చేశారు. కాశీలోని సంస్కృత విద్యాపీఠంలో సంస్కృత విద్యను అభ్యసించారు. అక్కడే సంస్కృతంలో శిరోమణి పట్టా పొందారు. లౌకిక విద్య కన్నా పారమార్థిక విద్య మిన్న అనే సత్యాన్ని గ్రహించి తాను నేర్చుకున్న సంస్కృత విద్యకు ఆలంబనగా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను అనేక గ్రంథాల ద్వారా తెలుసుకోగలిగారు. కాశీలో ఉండగా గంగా తీరంలో నిండు పౌర్ణమి రోజు పున్నమి ధ్యానాన్ని ఆయన ఆచరించేవారు. ఆ సందర్భంలోనే ఆయనకు అన్నపూర్ణాదేవి ధ్యానంలో గోచరమై ఆయన కర్తవ్యాన్ని నిర్దేశించిందని చెబుతారు. యోగి పుంగవులైన హుబ్బళ్ళి సిద్ధారూఢ యోగి, గరగ మడివాళప్ప, నవలగుండ నాగలింగప్ప, శిశువినాళ షరీఫ్ సాహెబ్, హానగళ్లు కుమారస్వామి వంటి దివ్యజ్ఞానులతో ఆయన ఆధ్యాత్మిక గోష్ఠులలో పాల్గొనేవారు. నడతలో హెచ్చరిక ఉండాలి, నడకలో నిదానం ఉండాలి, మాటల్లో మాధుర్యం ఉండాలి, సంసారంలో తామరాకుపై నీటిబొట్టులా ఉండాలని, ఆడంబరాలకు దూరంగా ఉంటూ అంతర్వీక్షణతో మసులుకోవాలని శివయోగి పిలుపునిచ్చారు. శివయోగి మహాదేవ తాతది బక్కపల్చని దేహం, కానీ ఆయనలో బలమైన ఆత్మవిశ్వాసం తొంగి చూసేది.
పర్వత శిఖరంగా తల ఎత్తుకుని నిలబడినట్టుగా కనబడే మనోధైర్యం ఆయన సొంతం. పొడవాటి పైపంచలో చుట్టిన పొడవాటి వెంట్రుకల కిరీటం, ముదిమి వయసు, వంగిన శరీరంతో అల్లీపురం మహాదేవ తాతయ్య బాహ్య దృష్టికి కనిపించే రూపం. ఆయన బాహ్య ప్రపంచానికి ఎంత బలహీన శరీరంతో కనిపిస్తారో ఆధ్యాత్మిక ప్రపంచానికి మాత్రం విశ్వ విరాట్మూర్తిగా గోచరమవుతారు. సద్గురు అల్లీపుర శివయోగి మహాదేవ తాత తన ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేశారు. ఎన్నో దేశాలలో ఇప్పటికీ ఆయన భక్తులు ఉన్నారు. తమ ఆరాధ్య దైవంగా, గురుదేవుడిగా ఆయనను ఆరాధిస్తారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అసంఖ్యాక భక్తులు వారిని ఉన్నతంగా గౌరవిస్తూ ఆరాధిస్తారు. పూజ్యశ్రీ అల్లీపుర శివయోగి స్వామి కేవలం ప్రబోధాల్ని చేయడమే కాదు, ప్రబోధించిన విషయాలను ఆయన ఆచరించి చూపేవారు. సామాజిక సేవానిష్టతో కూడిన ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ధర్మాలు ఆయనను ఆదర్శనీయమూర్తిగా, ఆచరణీయ స్ఫూర్తిగా ఆవిష్కరింపచేశాయి. ఆధ్యాత్మికత అంటే కేవలం దైవచింతన మాత్రమే కాదు, నైతిక నియమాలతో కూడిన సత్ప్రవర్తన. ఆ ప్రవర్తనను అనుసరించడం, జీవన పథానికి ఆ క్రమశిక్షణను సమన్వయం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక చింతన అని ఆయన పేర్కొనేవారు. మహాదేవ తాతయ్య మొత్తం 9 మఠాల్ని ప్రారంభించారు. వాటిలో బళ్ళారి మఠం ప్రధానమైనది. ఆయన తన జీవిత చరమాంకాన్ని నంజనగూడు తాలూకాలోని సంగమ క్షేత్రంలో గడిపారు. అక్కడే ఆయన శివైక్యం పొందారు. అల్లీపురం శివయోగి బాబా సమాధి మందిరం ఈ మఠంలో ప్రత్యేక ఆకర్షణ. మందిరంలో శివయోగి మహాదేవ తాతయ్య విగ్రహం సజీవ కళతో గోచరమవుతుంది. శివయోగి మహాదేవ తాతయ్య విగ్రహంతో పాటు పలు విగ్రహాలు ఈ మఠంలో వివిధ ప్రదేశాలలో నెలకొని ఉంటాయి. न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ మఠం భక్తులకు ఎనలేని మానసిక ప్రశాంతతను అందిస్తుంది. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव తనని తాను ఆధ్యాత్మిక సేవకుడిగా, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా, దైవాన్ని ఆరాధిస్తూ ఆ దైవాన్ని సాటి వ్యక్తులలో దర్శించే ఆదర్శమూర్తిగా శివయోగి మహాదేవ తాత వెలుగొందారు. నిజాయితీ, నిరాడంబరత్వం, నిర్వికల్పం, నిరంజనత్వం, నిర్వికార సౌజన్య మూర్తిమత్వంతో సద్గురు శివయోగి మహాదేవ తాతయ్య భక్తుల హృదయంలో చిరస్థాయిగా నిలుస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.